పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్లలో పోలింగ్ సరళికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం మనం రొంపిచెర్లలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఉదయం 7 గంటలకి ఈ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 2,38,868 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,17,072 మంది పురుషులు, 1,21,790 మంది స్త్రీలు ఓటర్స్ ఉన్నారు. అదర్స్ మరొక 5 మంది ఉన్నారు. మొత్తం ఈ పొంగనూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం 292 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంగా దీన్ని గుర్తించారు. దాంతోపాటుగా సున్నితమైనటువంటి ప్రాంతాల్లో దీన్ని గుర్తించారు. కాబట్టి ఇందుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. ఒక ఏఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లను చూశారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి కంటెస్ట్ చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆయన పోలింగ్ బూత్లోకి వెళ్ళి వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ అత్యంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. మొత్తం 200 ఈ పొంగనూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ 210 మంది భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రం సమీపంలో సుమారు 100 మీటర్ల వరకు ఎవరిని రానివ్వకుండా అత్యంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కేంద్ర బల లోపల ఉన్నటువంటి ఇన్నర్ పోలింగ్ బూత్లోనేమో స్థానిక పోలీసులు గస్తీ కాస్తున్నారు. బయట ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ కేంద్ర బలగాలు పహరా కాస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా ఎవరైతే లోపలికి ఈ 100 మీటర్ల లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తారో వాళ్ళందరినీ నిలువరిస్తున్నారు. ఇక్కడ నుంచి ఎటువంటి గొడవలు జరగకుండా వాళ్ళందరినీ పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి పురపాలకలో మొత్తం 86 కేంద్రాలు ఉండగా అందులో 35 సమస్యగా చెప్పారు. ఇందులో చౌడేపల్లిలో 40 కేంద్రాలు, అందులో 11 పులిచెర్లలో 37 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 14% గుర్తించారు. సదువులో 34 పోలింగ్ కేంద్రాల్లో 11 సమస్యాత్మకంగా గుర్తించారు. ఉదయం ఈ పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక చిన్న గొడవ జరిగింది. పోలింగ్ ఏజెంట్లు వైకాపా నేతలు కిడ్నాప్ చేశారని అక్కడ ఆందోళన చేశారు. కొంతమంది జిల్లా నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈ పొంగనూరు నియోజకవర్గంలోనే 3 పోలింగ్ కేంద్రాల్లో తెలుగుదేశం ఏజెంట్లను వాళ్ళు తీసుకువెళ్లారని పొద్దున కంప్లైంట్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి 188, 189, 199 పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఏజెంట్లను, అంటే మొత్తం 18 మంది ఏజెంట్లను కిడ్నాప్ చేశారని వాళ్ళు ఆరోపించారు. దాంతోపాటుగా జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన పోలింగ్ అధికారి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా పీలేరులో సమీపంలో వాళ్ళందరినీ వదిలేసినట్టుగా మనకు కొంత సమాచారం అందుతుంది. దీని మీద అధికారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ 1-2 చిన్న ఘటనలు సహా ఇక్కడ మరి ప్రశాంతంగా ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతుంది. ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి చిత్తూరులో పొంగనూరు కాన్స్టిట్యున్సీ ఉంది. ఈ దీంట్లో చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగినటువంటి చెదురుమదురు ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తగా ఈ పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడ పోలింగ్ ఏ విధంగా సాగుతుంది, లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏది ఉంది, ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రధాన కార్యాలయానికి దీన్ని అటాచ్ చేసి ముఖ్యంగా అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి ఘటనలు జరిగితే వెంటనే ఇక్కడికి స్ట్రైకింగ్ టీం చేరుకునే విధంగా అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. కీలకమైనటువంటి పొంగనూరు కాన్స్టిట్యున్సీలో ఉదయం ఒక చిన్న 2-3 ఘటనలు సహా ప్రశాంతంగా ఈ పోలింగ్ అనేది కొనసాగుతోంది. శర్మ, ఓటు యు. ఇక విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి కూర్మరాజు పోలింగ్ సరళికి సంబంధించిన వివరాలు అందిస్తారు. ధన్యవాదాలు శర్మ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పోలింగ్ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. అయితే తెల్లవారు 5:30 గంటలకే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ పోలింగ్ బూత్లకు చేరుకోవడం, అలాగే పెద్ద ఎత్తున క్యూ లైన్లు అక్కడ నిలబడడం, ఉదయం 6:30కే భారీ ఎత్తున క్యూ లైన్స్ అన్ని ఇక్కడ కనిపించడం జరిగింది. ఇప్పుడు దాదాపు కొన్ని చోట్ల మాత్రం ఈవీఎంలు మొరాయించి ఆలస్యంగా 1-2 బూతుల్లో విశాఖపట్నం ఈ మొత్తం నియోజకవర్గాల్లో చూస్తే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కొన్ని, అలాగే దక్షిణ నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూతుల్లోనేమో కొన్ని ఈవీఎంలు మొరాయించాయి. అక్కడ మాత్రం 1 గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. మిగతా అన్ని చోట్ల కూడాను సజావుగా
పోలింగ్ సాగుతుంది ప్రశాంతంగా. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఇప్పటివరకు నమోదు కాలేదు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జున నేరుగా తన కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం పరిస్థితిని అంతా పర్యవేక్షిస్తున్నారు. అలాగే విశాఖపట్నంలో అత్యంత సమస్యాత్మకమైన కొన్ని ప్రదేశాలని, దాదాపు 500 ప్రదేశాలని గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రదేశాలన్నిటికీ కూడాను ప్రత్యేకంగా బాడీ కెమెరాలతోటేమో 300కు పైగా పోలీస్ పర్సనల్స్ని వాళ్ళందరినీ అక్కడ వినియోగించడం జరిగింది. విశాఖ నగర పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేకంగా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నేరుగా ఈ పోలింగ్ బూతులు బయట పరిస్థితిని కూడాను పూర్తి స్థాయిలో వాళ్ళు పూర్తి స్థాయిలో పరిశీలించడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం భారీ క్యూ లైన్లు. అలాగే ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి. ఈ విశాఖపట్నం ఈ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన ఒక పోలింగ్ కేంద్రంలో మనం ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున ఓటర్లు టర్నౌట్. అలాగే ఇక్కడ ప్రధానంగా అంటే ఎన్నికల సంఘం చెప్పింది ప్రత్యేకంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్రత్యేకంగా క్యూ లైన్స్ పెట్టమని. అయితే చాలా చోట్ల ఈ పరిస్థితి మనం చూస్తున్నాం. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకటే క్యూ లైన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇటువంటి చిన్న చిన్న సమస్యల మినహా ప్రస్తుతానికైతే ఓటు వేయడానికి మాత్రం చాలాసేపు పడుతుంది అనేసేమో వీరు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పోలింగ్ సిబ్బంది కొంత చురుగ్గా వ్యవహరించాలనేసి కూడా ఇక్కడ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా విశాఖపట్నం నగరంలోని 6 నియోజకవర్గాలు, విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 6, అలాగే విజయనగరంలో 1, మొత్తం విశాఖపట్నంలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం దాదాపు 20 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సి ఉంది. గతంలో దాదాపు 78% ఓట్లు పోలయ్యాయి. ఈసారి దాదాపు 84% వరకు ఓట్లు పోలవుతాయనేసేమో పోలింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా ఉదయం నుంచి, అంటే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఉదయం నుంచి భారీ ఎత్తున పోలింగ్ బూతులకి ఓటర్లు చేరుకోవడం, ఇవన్నీ కూడాను ఒక మంచి పరిణామాలుగా కూడాను పోలింగ్ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎండ ఎక్కేసరికి ఏమో ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నారు. అయితే మొదటి గంటలో పోలైన ఓట్ల శాతం చూస్తే దాదాపు 7 నుంచి 8% ఓట్లు మాత్రమే ఇక్కడ పోలైన సందర్భం మనకి కనిపిస్తుంది. జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దాదాపు 10 లక్షలకు పైగా మహిళా ఓటర్లు మనకి జిల్లాలోని కనిపిస్తున్నారు. అత్యధికంగా, అంటే రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు, 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి. ఇది రాష్ట్రంలోనే అతి ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నది. ఇక్కడ 2 బ్యాలెట్ యూనిట్లు ఈ విశాఖ పార్లమెంట్కి సంబంధించి 2 బ్యాలెట్ యూనిట్లనేమో పెట్టడం జరిగింది. అలాగే అసెంబ్లీకి సంబంధించి 16 మంది అభ్యర్థులకు దాటి ఉంటే 2వ బ్యాలెట్ యూనిట్ని వినియోగించడం జరుగుతుంది. అత్యధికంగా భీమిలి నియోజకవర్గంలో దాదాపు 3,71,000 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం భీమిలి. ఆ భీమిలిలో కూడాను పెద్ద ఎత్తున పోలింగ్ సిబ్బంది మొత్తం ఈ ఏర్పాట్లను చేయడం జరిగింది. జిల్లాలో మొత్తం 1890కి పైగా పోలింగ్ బూతుల్ని మొత్తం విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం నియోజకవర్గం వారీగా చూసుకుంటే అతి తక్కువ నియోజకవర్గం విశాఖ పశ్చిమం నుంచి ఉంది. గాజువాక నియోజకవర్గం కూడాను